సో హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి ఏంటంటే కెమిస్ట్రీలో బోర్స్ థియరీ. సో ఈ యొక్క బోర్స్ థియరీ అంటే ఏంటో చూద్దాం ముందు. సో రూదర్ఫోర్డ్ అనే ఆయన యొక్క ప్లానెటరీ మోడల్ని ఈయన మోడిఫై చేశారు. ఎలా అంటే బై యూజింగ్ క్వాంటమ్ ఫిజిక్స్ యూజ్ చేసి ఈయన దాన్ని మోడిఫై చేశారనమాట. సో అందువల్ల మనం బోర్స్ థియరీని రూదర్ఫోర్డ్ థియరీ అని కూడా, అదే రూదర్ఫోర్డ్ అటామిక్ థియరీ కూడా అంట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈయన ఏం చేశారంటే ఈయన ఒక దాని గురించి వర్ణించారనమాట. ఎలా అంటే అది ఒక టినీ అండ్ స్పెరికల్లో షేప్ అనేది ఉంటుంది యాటమ్ అని చెప్పారు ఆయన. సో తర్వాత అసలు ఏదైతే అసలు ఆర్బిట్, సింపుల్గా ఆర్బిట్ అంటే ఏంటంటే ఏదైతే న్యూక్లియస్ అనేది ఉంటుందో, సో ఏదైనా న్యూక్లియస్ అని ఉంటుందో, సో దాని చుట్టూ ఒక నెగిటివ్ ఛార్జ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో దాన్ని మనం ఏమంటామంటే ఆర్బిట్స్ అంటాం. సో ఆర్బిట్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ ఈయన ఏం చేశారంటే రూదర్ఫోర్డ్ అండ్ ప్లాంక్స్ యొక్క థియరీని, అదే వాళ్ళ యొక్క థియరీని బట్టి న్యూ పాస్టులేట్స్ అనేవి ఇచ్చారనమాట. సో అవేంటో చూద్దాం. సో పాస్టులేట్స్ ఆఫ్ బోర్స్ థియరీ. సో పాస్టులేట్స్ ఆఫ్ బోర్స్ థియరీ అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసానంటే సో ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్స్. సో సర్క్యులర్ పాస్ ఏవైతే ఏమున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బిట్ కానీ ఎనర్జీ లెవెల్స్ కానీ ఇలాగా ఉన్నాయి కదా, వాటిని అదే సెల్స్ ఉన్నాయి కదా, అవి సర్క్యులర్ పాత్స్. సో ఆ యొక్క సర్క్యులర్ పాత్స్ చుట్టూ ఎలక్ట్రాన్ అనేది రివాల్వ్ అవుతుంది అని చెప్తున్నారన్న. ప్రతి ఆర్బిట్ అనేది ఫిక్స్డ్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఉంటాయి. సో దాన్ని మనం ఏమంటామంటే స్టేషనరీ ఆర్బిట్ ఆర్ ఎనర్జీ లెవెల్స్ అంటాం. సో ప్రతి ఆర్బిట్ అనేది ఫిక్స్డ్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఉంటాయని చెప్పారనమాట. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అనేది ఆర్బిట్ చుట్టూ తిరుగుతుందో, సో అప్పుడు ఎటువంటి ఎనర్జీని ఎమిట్ చేయదు, అంటే వదలదు, అండ్ అలాగే ఇవ్వదు, అండ్ అలాగే అబ్జర్వ్ చేసుకుంది. ఓకేనా? సో ఎలక్ట్రాన్ డజంట్ emit or absorb energy levels. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఎనర్జీని అబ్జర్వ్ చేసినాయి అనుకోండి. సో అప్పుడు ఎలక్ట్రాన్ అనేవి అబ్జర్వ్ చేసినప్పుడు, అండ్ అలాగే ఎలక్ట్రాన్ అనేది ఎమిట్ చేసినప్పుడు జంప్ చేస్తుంది అనమాట. జంప్ ఫ్రమ్ లో టు హై. ఎందుకని అబ్జర్వ్ చేసుకుంది కాబట్టి, ఇప్పుడు లో పొజిషన్లో ఉందనుకోండి, అబ్జర్వ్ చేసుకుంది కాబట్టి హై పొజిషన్లోకి వెళ్తుంది. సో నెక్స్ట్ ఎమిట్ చేసుకుంది అనుకోండి, జంప్ ఫ్రమ్ హై టు లో అనమాట. అయితే ఇచ్చేసింది తన దగ్గర ఏమీ లేవు. ఇప్పుడు 100 ఉన్నాయి, 10 ఉన్నాయి, తన దగ్గర 10 రూపీస్ ఉన్నాయి అనుకోండి. సో తనకు 9 రూపీస్ ఇచ్చాడు, ఇంకా 10, అంటే 10 నుంచి 1కి తగ్గిపోయాడు లేదా. సో అలా అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్. సో ఎనర్జీ లెవెల్ యొక్క ఈక్వేషన్ చూద్దాం. సో E2 మైనస్ E1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా E. సో ఇవి ఎనర్జీ లెవెల్స్. దిస్ ఇస్ ద ప్లాంక్ కాన్స్టెంట్స్ and this is the radiation. This is the triangle A అంటే ఎనర్జీ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ యాంగులర్ మొమెంటం.
సో యాంగులర్ మొమెంటం వచ్చేసి mvr ఈజ్ ఈక్వల్ టు nh/2π. సో హియర్ వచ్చేసి 6. సో రేడియస్ అనేది 0.529 ఇంటూ n² degrees అండ్ ఎనర్జీ minus 2.176 into z² into 10⁻⁻18 joules by atoms. So next velocity వచ్చేసి 2.18 into z/n into 10⁻8 centimeters by second or 10⁻6 meter by second అని కూడా అనొచ్చు. So this is our today topic. Thank you.